కార్యక్రమాన్ని జరుపుకుందాం. సో ఈరోజు ఫినిక్స్ చిన్నారులు వారి కార్యక్రమంతో ముందుకు వస్తున్నారండి. చాలా హార్ట్. అవును, ఇది ఫీనిక్స్ హాట్. మరి ఫీనిక్స్లో అది పెద్ద టీవీ కార్యక్రమం. ఈరోజు మీ ముందుకు అరుదైన షో తీసుకొచ్చారు. మీరు కొన్ని నాప్కిన్స్ మరియు మంచి నీళ్ళు పక్కన పెట్టుకోండి. మరి ఇది అరిజోనా హాట్ కదా. ఈరోజు మా కార్యక్రమంలో తెలుగుకి సంబంధించిన కొన్ని పాటలు, పద్యాలు, నాటకాలు మరియు నృత్యాలు మీకోసం. కార్యక్రమంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన. ఏమిటి రామేశ్వరి, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమి లేదు, మా అబ్బాయికి తెలుగు ఎక్కడ నేర్పించాలా అని. ఇందులో ఆలోచించడానికి ఏముంది? సిలికాన్ ఆంధ్ర మన బడిలో చేర్పిస్తే సరే. మంచి సలహా చెప్పాను. మా అబ్బాయిని మన బడిలో చేర్పిస్తాను. టీవీ పకోడీ, ఇది చాలా హాట్ గురు. ముందుగా మా స్టూడియోలో ఉన్న డాక్టర్ దంతం గారితో చిన్న ఇంటర్వ్యూ. మీరు కాల్ చేసిన నంబర్ 1-800 పకోడీ. డాక్టర్ గారు నమస్కారం. పిలిచిన వెంటనే వచ్చినందుకు సంతోషం. నన్ను పిలిచినందుకు సంతోషం. నాకు పెద్దగా పనిపాట ఏం లేదు. పిలిస్తే ఇదే పలుకుతాను. మీరు మా కార్యక్రమం చూసే వాళ్ళు ప్రశ్నకి జవాబు చెప్పాలి. తప్పకుండా. ప్రేక్షకులు, మీరు కాల్ చేసిన నంబర్ 1-800 పకోడీ. మా వేరే వాళ్ళు కూడా ఏమీ పని లేదనుకుంటా. వెంటనే కాల్ వచ్చింది. హలో హలో, మీ టీవీ వాళ్ళని కొంచెం తగ్గించాలి. అలాగే, మీరు ఈ కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారండి. ఈ మధ్య జాడపడుతుంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, అందరూ సోప్ ఎక్కువ వాడుతున్నారు. మీరు డాక్టర్ దంతం కానీ ఏమైనా ప్రశ్నలు అడగవచ్చు. డాక్టర్ దంతం గారు చెప్పండి. నాకు పళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. మీ సలహా ఏమిటి? మీరు రోజు పళ్ళు తోముకోవాలి, లేకపోతే నన్ను చూడాల్సి వస్తుంది. మీ దగ్గర ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా? ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. మీరు ఒక్క పన్ను పీకించుకుంటే రెండోది ఉచితంగా పీకుతాం. మీ స్నేహితులన్నీ మాకు రిఫర్ చేస్తే మీ పళ్ళు అన్నీ ఉచితంగా పీకుతాం. అబ్బో, ఎంత మంచి ఆఫర్. టీవీ పకోడీ, ఇది చాలా హాట్ గురు. ఫీనిక్స్ 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 ఫీనిక్స్. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈ ప్రకటన తర్వాత మళ్ళీ వస్తాం. అందరికీ విజ్ఞప్తి, మీ కారులో ఎటువంటి ప్లాస్టిక్ సామాన్లు వదిలివేయదు. ఇది అరిజోనా హాట్, రూపులు మారిపోతాయి. అలాగే ఈ ఎండ వల్ల మంచి కూడా ఉంది. వడియాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, సంవత్సరం పొడుగునా. మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి. టీవీ పకోడీ, ఇది చాలా హాట్. ఇప్పుడు మీకోసం ఒక తేనె లాంటి తెలుగు పాట ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు రాసిన తేనెల తేటల మాటలతో 4 పకోడీలు నోట్లో వేసుకొని వింటూ ఆనందించండి. దేశమాతనే
చప్పట్లు. టీవీ పకోడీకి మళ్ళీ స్వాగతం. మీరు కాల్ చేయవలసిన నంబర్ 1-800 పకోడీ. తెలుగులో కవితలు పద్యాలు మాకు కాల్ చేసి చెప్పాలి. కాల్ చేసిన ప్రతి వారికి ఒక పకోడీ పొట్లం పంపుతాం. నూనెకి కారానికి మేం బాధ్యులం కాదు. ఇప్పుడు ఒక జానపద నృత్యము. 4 పకోడీల నోట్లో వేసుకొని తింటూ చూసి ఆనందించండి. మరొకసారి చప్పట్లు.
హలో, హలో, నా పేరు మీ పేరేమిటి? నా పేరు దివ్య. మీరేం చెప్తారు? నేను ఇప్పుడు ఒక శ్రీ గారి కవిత చెప్తాను. కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు పిల్ల, హీనంగా చురుకు తిన్నే కవిత మయమేనోయి అన్ని. రొట్టె మొక్క, అరటి దొక్క, బల్ల చెక్క నీ వైపు చూస్తూ ఉంటాయి, తమలోతు కనుకోమంటాయి. తలుపు గొల్లం, హార్టి పల్లం, గుర్రపు కళ్ళం, కాదేది కవిత అనరహం. చాలా బాగా చెప్పారు. అందరూ మరొకసారి చెప్పట్లు. మా ఫోన్ నంబర్కి మీరు చిరునామా చిన్న సమాచార సేవ ద్వారా పంపించండి. మీ పకోడీ పొట్లం పంపుతాము. తర్వాత కాలర్ తీసుకుందాం. హలో, మీ పేరు ఏమిటి? నా పేరు కౌశికార్మురి. మీరేమి చెప్తారు? నేను ఒక గేయం చెప్తా. చెప్పండి. దేశమును ప్రేమించుమన్న, మంచి అన్నది పెంచుమన్న, ఒత్తి మాటలు కత్తి పెట్టోయ్, కత్తి మేతల పెట్టబోయ్. పాడి పంటలు పొంగి పొరలే, దారిలోను పాటు పరబోయ్. తిండి కలిగితే కన్న కలదు, కండ కలవాడేను మనిషి. సొంత లాభం కొంత మానుకని, పొరుగు వారికి తోరు పరవన్. దేశమంటే మంచి కాదు, దేశమంటే మనుషులై, దేశమంటే మనుషులై, దేశమంటే మనుషులై. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పిన గేయం గురించి ఒక ప్రశ్న. ఈ గేయం రాసింది ఎవరు? గురుజాత అప్పారావు గారు. సరైన సమాధానం చెప్పారు. అందరూ ఒకసారి చెప్పట్లు. మా ఫోన్ నెంబర్కి మీ చిరునామా చిన్న సమాచార సేవ ద్వారా పంపించండి. మీ పకోడీ పొట్లం పంపుతాం. తర్వాత కాలర్ తీసుకుందాం. హలో, మీ పేరేమిటి? నా పేరు సాకేత్. మీరేం చెప్తారు? నేను ఒక ప్రేమల పద్యం చెప్తాను. ఉప్పు కప్పు రంగు, నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు. పురుషులందు పుణ్య పురుషుల వేదయ, విశ్వదాభిరామ వినరమేమ. చాలా బాగా చెప్పారు. అందరూ ఒకసారి చెప్పట్లు. మా ఫోన్ నెంబర్కి మీ చిరునామా చిన్న సమాచార సేవ ద్వారా పంపించండి. మీ పకోడీ పొట్లం పంపుతాం. సెలవు. తర్వాత కాలర్ తీసుకుందాం. హలో, మీ పేరేమిటి? నా పేరు సంయుక్త. మీరేం చెప్తారు? నేను ఒక పద్యం చెప్తాను. అడిగెదనని కడుబడి జను, అడిగిన తన మగుణ నుడువడని మెడయుడుగున్. వెడబెడ సిడిముడి తడబడ నడుగిడు నడుగిడదు జడిన నడుగిడు నెడలన్. చాలా బాగా చెప్పారు. ఈ పద్యం రాసింది ఎవరో మరియు దీన్ని అర్థం చెప్తారా? పమ్మరపోతన. విష్ణుమూర్తి గజేంద్రుడికి సహాయం చేయాలనుకుని వెళ్తున్నప్పుడు లక్ష్మీదేవి వెనకాల వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అని అడగాలంటుంది. మళ్ళీ అడిగితే మళ్ళీ వెనక్కి వెళ్ళమంటారేమో అని వెనక్కి అడుగులు వేస్తుంది. అద్భుతంగా చెప్పారు. అందరూ ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టాలి. తర్వాత కాలర్ తీసుకుందాం. హలో, మీ పేరేమిటి? నా పేరు సాయి రిషిత. మీరేం చెప్తారు? నేను ఒక పద్యం చెప్తాను. తెలుగదేలయన్న దేశము తెలుగీను, తెలుగు వల్ల బుండ తెలుగు కండ, ఎల్లను పొలుగొలువ నెరుగవేవ
భాషలందు తెలుగు లెస్స. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే అన్ని భాషల్లో తెలుగు అతి మధురమైన భాష. చాలా బాగా చెప్పారు. మీకు ఒక చిన్న ప్రశ్న, ఈ పద్యం రాసింది ఎవరు? పద్యం రాసింది శ్రీ కృష్ణదేవరాయ. అందరూ ఒకసారి చప్పట్లు. ఇప్పుడు కొన్ని చలోక్తులు విని ఆనందించండి. ఏమే కాంతం, మీ అబ్బాయి మా వాడి చేత రాళ్ళు తినిపిస్తున్నాడు, చూసావా? నిక్షేపం నాటి మైసూర్ పాక్ మొక్కలు పట్టుకుని రాలంటాడేంటి? సంవత్సరానికి 365 రోజులు, దాంట్లో రాత్రులన్నీ అదేలా ఒక శివరాత్రి, 9 నవరాత్రులు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అందుకే వాడికి రోజు తప్పకుండా రమ్మనేది. నేను మీ ఉపాధ్యాయురాలిని. నాకు నిన్న భయంకరమైన కళ వచ్చింది. కళలో దెయ్యాలు కనిపించినాయా? నీ మొహం మనకి ఎండాకాలం కూడా బడి ఉన్నట్టు కళ వచ్చింది. ఇప్పుడు మీ అందరి కోసం విద్యార్థులు ఒక నాటకం ప్రదర్శిస్తారు. నాటక పేరు పరమానందయ్య శిష్యుల కథ. అబ్బబ్బా, ఏంటి? ఆ పంచాంగం పక్కన పెట్టి కాస్త నా మాట వినిపించుకోండి. చెప్పు మరి. ఇంట్లో వంట చెరుకు అయిపోయింది. వంట చేయాలంటే చెరుకు కావాలి. కాస్త మీ శిష్యులను పంపి చెరుకు తెప్పించండి. ఏరికి శిష్యులను పొద్దు నుంచి సందడి ఏమీ లేదు. ఒరేయ్ ఫనీ నంది, అందరూ ఒక్కసారి రండి. ఎరా చెత్తనాలు తింటాం అయిందా? గురువు గారు, పెరిగన్నంతో ఆకే వేసుకుంటే స్వర్గం అంత దూరంలో ఉంది. ఇంట్లో వంట చెరుకు అయిపోయింది. కాస్త అడవికి వెళ్ళి వంట చెరుకు తీసుకురండి. జాగ్రత్తగా కలిసి రండి. అలాగే గురుగారు, నది దాటి వెళ్ళి కట్టలు కొట్టి తెస్తాం. ఒరే గురుగారు చెప్పారు కదా, అందరినీ కలిసికట్టుగా వెళ్ళి కలిసికట్టుగా రమ్మన్నారు. అందరూ ఉన్నామో లేదో చూద్దామా? నేను లెక్క పెంచుతా. నాకు లెక్కలు బాగా వచ్చు. అందులో ఒకసారి ఉంది. 1 2 3 4 5 6. అదేంటి 6 ఉన్నారు? చెప్పానా? నాకు లెక్కలు బాగా వచ్చు. నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6. ఓరని నిజమేరా, 6 ఉన్నారు. అవును, 6 ఉన్నారు. అంటే మనలో ఒకడు నదిలో పడిపోయాడా? మనలో ఒకరు నదిలో పడి చచ్చిపోయారు. ఏమైందన్నా? ఎందుకు అలా
మాలో ఒకరు నదిలో పడి చచ్చిపోయారు. శివ శివ. 1 2 3 4 5 6 7 అందరూ ఉన్నారు కదా. మళ్ళీ ఒకసారి లెక్క పెట్టి చూపించండి. అలా గురువు గారు. 1 2 3 4 5 6. ఊరిని అమాయకత్వం అవతలయ. నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవటం మర్చిపోతే ఎలా? అవతలము అన్ని లెక్క పెట్టి నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవాలి కదా. సరే గురువు గారు. 1 2 3 4 5 6 7. మీరా అందరూ ఉన్నాము. పరమానందయ్య గారి కుమార్తెకి పెళ్లి నిశ్చయం అవుతుంది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. అమ్మగారండి ఏం చేస్తున్నారు? అమ్మో, లడ్డూలు చేస్తున్నానంటే అన్ని తినేస్తారు. పెళ్లి వాళ్ళకి ఏమి వెళ్తారు. ఇదిగో ఈ లడ్డూల్లో విషం కలిపారు. అస్సలు తినకండి, తింటే చచ్చిపోతారు. అమ్మో, ఇంకా భయం. మనం తింటే చచ్చిపోతారు. అవును, మనం ఆ విషం లడ్డూలు తింటే చచ్చిపోతాము. ఒరేయ్ నంది, విష్ణు, అందరూ ఒకసారి రండి. ఏంటి గురువు గారు? ఇవాళ మన ఇంటికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇల్లంతా కడిగి సున్నాలు వేయండి. జాగ్రత్తగా పనిచేయండి. గురువు గారు, అవునండి. మీరెవరు? మేము పెళ్లి వాళ్ళకి వచ్చాం బాబు. అలాగా? ఒరే, పెళ్లి వాళ్ళు వచ్చారా? ఒరే గురుగారు చెప్పారు కదా, పెళ్లి వాళ్ళు వస్తారు సున్నాలు కట్టాలని. పదండి పెళ్లి వాళ్ళ మీద సున్నాలు కొట్టుదా. అయ్యయ్యో ఏంటిది? ఆపండి. మీ చేతులు విరిగిపోరు. మీకు ఏ పోయే కాలం వచ్చిందిరా? పెళ్లి వాళ్ళ మీద సున్నాలు వేస్తారా? ఇది ఏం మర్యాద? మీ పిల్ల అవుతూ ఈ పెళ్లి పదండి. అయ్యో, ఎంత పని చేశారో! గోడ మీద సున్నాలు వేయమంటే పెళ్లి వాళ్ళ మీద సున్నాలు వేస్తారా? మీరు ఏ పని సరిగ్గా చేయరు. మీ వల్ల ఈ సంబంధం చెడిపోయింది. ఎక్కడికైనా వెళ్ళిపోండి. గురువు గారు చాలా బాగా పెట్టారా? మనం చచ్చిపోవాలి. పొద్దున అమ్మగారు చేసిన లడ్డూలు తిని చచ్చిపోతాము. అవును, మనం ఆ విషం లడ్డూలు తిని చచ్చిపోతాం రా.
ఏమే ఇదిగో విన్నావా? పెళ్లి కొడుక్కి మూర్ఛ వ్యాధి ఉందిట. ఈ సంబంధం తప్పిపోవడమే మంచిదైంది. అమ్మో నిజమా? తెలియక చేసిన మీ శిష్యులు మన అమ్మాయికి మేలే చేశారు. అనవసరంగా మా శిష్యులు అందరూ తిట్టారు. అవును, వీళ్ళకి ఏమైంది? మేము చచ్చిపోయా. అవును, మేము చచ్చిపోయాము. అదేంటి? అయ్యో, నా లడ్డూలన్నీ తినేసారా? అవి విషమున్న లడ్డూలు కావు. మీరు చచ్చిపోవడం రా. లేవండి. నిజమే రోయ్, మనం చచ్చిపోలేదు. మేము తప్పు చేశాము. మీరేమీ తప్పు చేయలేదు. ఇది మంచిగా జరిగింది. భోజనాల వేళ అయింది. ఈ హడావిడిలో ఏమీ వండలేదు. సిలికానాంధ్ర మనవడి వాళ్ళు సాంస్కృతికోత్సవం జరుగుతుందిట. అక్కడ విందు భోజనం చేసి వద్దాము. పదండి పదండి. శిష్యులు సాకేత్, దివ్య, కౌశిక్, సంయుక్త, శిఖర్, శ్రీహిత, సాకేత్. పెళ్లివారు సంయుక్త, శ్రీమయి, అనన్య, ప్రణవి, హర్షిత. బాగా చేశారో కదా. నాకైతే నవ్వాగలేదు. మీకు కూడా అంతే అనుకుంటా. సరే, ఇప్పుడు మరొక తెలుగు పాట. రాయప్రోల్ సుబ్బారావు గారు రాసిన స్త్రీలు పొంగిన జీవగంటే విని ఆనందించండి. జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటూ మీ సాయి రషిత, మీ తండ్రి, మీ హర్షిత, మీ అనన్య. విద్యార్థులు తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారు. 4 నుంచి 6 సంవత్సరాల మధ్య బాలబడి, 6 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రవేశం తరగతుల్లో. ఈరోజు చూశారు ఎంత అద్భుతంగా ఈ 6 నెలలు వాళ్ళకి కర్తాల ధ్వనిలో ఇవ్వండి. నేను న్యూజెర్సీ నుంచి వచ్చానండి ఇక్కడికి. తృప్తిగా నేను మళ్ళీ తిరిగి వెళ్తున్నాను. అందుకు సహకరించిన పాటుపడ్డ ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరూ మీకు ఎదురుగా కనిపించారు, కానీ వెనకుండి ఎంతోమంది సారథులు. దయచేసి అందరూ టీచర్లు, కోఆర్డినేటర్లు మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీళ్ళందరూ కూడా అహర్నిశలో కష్టపడి ఈ కార్యక్రమానికి ఒక వన్నె తెచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆరిజోనా తెలుగు అసోసియేషన్ వాళ్ళు సహకారం అందించినారు. వారికి కూడా సిలికానాంధ్ర మనబడి తరఫున ఈ సభాముఖంగా ఆరిజోనా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట కొమ్మినేని గారు, వాళ్ళకి రేపు ప్రోగ్రామ్ ఉన్న దాని వల్ల ఇక్కడికి రాలేకపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా, వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కమిటీకి అందరికీ కూడా సిలికానాంధ్ర మనబడి తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుందండి. మనబడికి సంబంధించిన పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలు అక్కడ డిస్ప్లేలో పెట్టామండి. దయచేసి ఎవరైనా చూడాలి అనుకుంటే ఎంత పకడ్బందీగా ఉంటుంది ప్రణాళిక అనేది మీకు అర్థమవుతుంది. మనబడి వారి కరిక్యులం కానీ ఏ గ్రేడ్స్ ఏ లెవెల్స్లో ఉన్నాయి అనేది ఆ డిస్ప్లేలో పెట్టాం. దయచేసి మీరు ఒకసారి చూడండి పేరెంట్స్. శరత్ గారు శాండర్ సెంటర్కి సంబంధించిన పిల్లలకి సంబంధించిన సర్టిఫికేట్స్ అందజేస్తారు. ఇప్పుడు మాధవి గారు ఇవి పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి అప్రిషియేషన్ సర్టిఫికేట్లు అండి. ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన దానికి సిలికానాంధ్ర మనబడి వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. గిల్బర్ట్ సెంటర్ విద్యా గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. పియోరియా సెంటర్ సంబంధించిన పిల్లల సర్టిఫికేట్స్ ప్రశంసా పత్రాలు పూర్ణిమ గారికి అందజేయవలసిందిగా శరత్ గారు కోరుతున్నాను. ఫీనిక్స్కి సంబంధించిన పిల్లల ప్రశంసా పత్రాలు రవి గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి టీచర్లకి, తర్వాత కోఆర్డినేటర్లకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలండి. చివరిగా జనగణమన కార్యక్రమం అవుతుంది. అయిన తర్వాత మనకి మంచి విందుని అరేంజ్ చేయడం జరిగింది. సో దయచేసి అందరూ విందు ఆరగించి వెళ్ళొచ్చు. ఒక 2 నిమిషాల్లో మిగతా ప్రోగ్రాం అంతా కూడా పూర్తవుతుందండి. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి చాలామంది కృషి అవసరం అండి. సో వాలంటీర్ స్పేస్ నేమ్స్ చదువుతాము. పియోరియా నుంచి వెంకట కుసుమాజీ గారండి, నవీన్ ఎర్రమనేని, ఉమా చెక్క గారు, పవన్, హరి చెక్కు, శరత్ వంకేశ్వర్ అండి. వీళ్ళు చాలా రోజుల నుంచి కష్టపడి మనకి భోజనం ఏర్పాట్లు కానివ్వండి, మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకున్నారండి. అలాగే చాండర్ సెంటర్ నుంచి ప్రవీణ చిరువోలు గారు అండి, కీర్తి రెడ్డి గారు,
వెంకటేష్ ఎనుగుల గారు, భవ్య బొమ్మారెడ్డి గారు, స్వప్న వేములకొండ గారు, శ్వేత శరికర్ గారు. అలాగే గిల్బర్ట్ సెంటర్ నుంచి అర్చన వెన్నెల గారు, సాత్విక బండారు, అను గంగరాజు గారు, రవి వెన్నెల గారు. అందరూ ఉంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందండి. వాలంటీర్స్ పేరు చదివిన వాళ్ళు దయచేసి ఇక్కడ ఉంటే. దయచేసి అందరూ వాలంటీర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి సహాయ సహకారాలు అందించారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నేను ఇందాక మర్చిపోయాను, సురేఖ తాలంకి గారు ఒకసారి ఉంటే స్టేజ్ మీదకి రారండి. వాలంటీర్ చాలా నుంచి సురేఖ తాలంకి గారు. గిల్బర్ట్ నుంచి అర్చన వన్నెల గారు, సరితా బండారు గారు, అను గంగరాజు గారు, రవి వన్నెల గారు. ఫీనిక్స్ నుంచి అనుజ పోగలూరు, లతా ఎర్రమల్లి గారు, పద్మజ మరియు శ్రీధర్ లక్కిరెడ్డి గారు, గోపి కొండపల్లి గారు, శంకర్ బింజమూరి గారు, స్వరూప్ పోగలూరు గారు, శ్రీనివాస్ ఆకుల గారు, శైలజ గంటి గారు, సుస్మిత గారు. వీరి కృషి లేకుండా ఈరోజు ఇంతగా బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగి ఉండేది కదండి. అందరికీ, ప్రతి వాలంటీర్కి మనబడి తరఫున, ఫినిక్స్ కోఆర్డినేటర్స్ అందరి తరఫున పేరు పేరున ధన్యవాదాలండి. వెంకటేష్ ఎనుగుల గారు చాలా నుంచి అండి. అలానే శ్రీనివాస్ మోదుకూరి గారు కూడా దయచేసి ఇక్కడ ఉంటే రావాలండి స్టేజ్ మీదకి. వారు కూడా తమ సహకారాన్ని అందించారు. నేనంతా కష్టపడి బ్యానర్లంతా కూడా కట్టారండి వారికి కూడా ధన్యవాదాలు. ఈ కోఆర్డినేటర్లు అందరూ, ఈ టీచర్లు అందరూ, ఈ వాలంటీర్ల సహాయంతో ఎంతో గొప్పగా కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారండి. అందరికీ కూడా మరీ ప్రత్యేకంగా సిలికానాంధ్ర మనబడి తరఫున వాలంటీర్లు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. వాలంటీర్స్ అందరికీ కూడా అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ అందించవలసిందిగా నేను కోఆర్డినేటర్ కోరుతున్నాను. తర్వాతనే ఇవ్వండి. పవన్ అండ్ కిషోర్ గారు వేదిక మీద రావాలండి. ఇప్పుడు మన జాతీయ గీతం ఆలపిస్తారండి చిన్నారులు అందరూ. మనం సుజాత గుణాల గారిని, సూర్య గుణాల గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇప్పుడు మన జాతీయ గీతం ఆలపిస్తామండి చిన్నారులు అందరూ. మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ